హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జ్యోతి కాసేపు నిద్రపోయి లేచింది. అది నిద్రపోయి లేచేటప్పటికి సాంగ్స్ వింటూ ఉన్నానమాట. మామూలుగా ఒక 10 నిమిషాలు పడుకుంది. 10 నిమిషాలు ఊరికే అలా నేను రిలాక్స్ అవుతూ ఉన్నా. అప్పుడు నాకు కూడా పెట్టు అన్నట్టుగా చెప్పింది. పెడితే ఏమో దానికి బరువుగా ఉందేమో తీసేస్తూ ఉంది. కానీ అది పెట్టగానే ఎంజాయ్ చేసింది. అమ్మయ్య, వీళ్ళు వినేది నాకు కూడా పెట్టారు అని. గుడ్ మార్నింగ్. లేచింది నిద్ర లేచింది. లేచావు ఇంకా పడుకోవద్దు. లేచావు, నాకు తెలుసు. గుడ్ మార్నింగ్ చిట్టి పాప, గుడ్ మార్నింగ్. అయిపోయిందా నిద్ర? నిద్ర అయిపోయిందా? లేసావా? దా ఆమె తిందాం, బ్రష్ చేసుకుని ఆమె తిందాం. దా లేవాలి. గుడ్ మార్నింగ్. లేసావా? 5 minutes లేలే, ఏ పర్లేదు, లేలే, తొందరగా లేలే. ఏ ఆగను, లేవాలంతే. లేపుతాను, ఆగను, నువ్వు లేవాలంతే. ఆమె తినాలి కదా, మళ్ళీ ఆమె తినేసి పడుకో తర్వాత, సరేనా? ఏమైందమ్మా? ఎవరు కావాలి? ఏదో అంటున్నావు. ఎవరు కావాలి నీకు? ఎవరు కావాలంటున్నావు అమ్మా? ఓ షిట్, పడిపోయావా? పర్లేదు, ట్రై చేయాలి. ఐ నో అబౌట్ యూ. స్క్వాట్స్ చేస్తున్నావా? సరే, నీ ఇష్టం. ఎందుకు దాన్ని అలా చేస్తున్నావు? అమ్మో, డీప్ థింకింగ్. భయపడ్డావా అమ్మో అనగానే? అట్లా చేసేస్తాను కానీ. ఇది ఏం చేస్తున్నావు అమ్మా? అయ్యో, కాళ్ళు నొప్పి వస్తున్నాయా నాన్న? తిరిగి నేను కాళ్ళు నొక్కాలా? నేను కాళ్ళు నొక్కుతాందా కాసేపు? దా నొక్కనా? దితిగాడు కాళ్ళు నొక్కుతారా కాసేపు? దితిగాడు కాళ్ళు నొక్కుతాడా? అమ్మో, మా జ్యోతి ఎంత అలా చూస్తుంది. టార్గెట్ రీచ్డ్. వంట అవుతుంది ఇక్కడ. మంటగా ఉంటుంది. మంట వస్తుంది. తెలుసా నీకు? మంట అంటే నొప్పిగా ఉంటుంది. దా ఇట్రా ముందుకి. ఇంకా నా దగ్గరికి రా. ఎందుకు కోపం వస్తుంది నీకు? ఇట్రా. కోపం ఎందుకు వస్తుంది? అమ్మో, ఎందుకు వస్తుంది కోపం? ఎందుకు నాన్న? ఎందుకు కోపం వస్తుంది? అక్కడ వద్దంటున్నానా? అక్కడ మంచి లేదు నాన్న. దా డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేయాలి మేము. చాలా రోజులు అవుతుంది పాపం. సర్కిల్ తిరుగుతుంది, 8 తిరుగుతుంది, అన్ని రకాలు జరుగుతున్నాయి కదా. జ్యోతిగాడు ఒక డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తే బాగుండేది మనకి. చాలు కదా. బాగుందా జ్యోతిగాడు? బాగుందా? మాట్లాడవా జ్యోతిగాడు? కింద పడేయకు. బాగుందా?
అవునా? బాగుందంటే ఎలా చెప్పాలి? బాగుంది దితి, బాగుంది బాగుంది. ఓకే 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 జరక్. ఇంకా ఊరికే తలాల ఊపకు, సరేనా? ఎక్కువసేపు ఊపకూడదు. ప్లేట్లో పెట్టుకో, ఇక్కడ పెట్టుకో. ఈరోజు మా ద్యుతితో తినిపించడానికి చాలా కష్టమైపోయింది. చాలాసేపు బతిమాలి తినిపించి కొంచెం సేపు ఇంకా ఎంటర్టైన్ చేసి అలా అన్ని టైప్స్ అన్నీ ఎక్స్పెరిమెంట్ చేసి అప్పుడు మొత్తానికైతే కొంచెం తిన్నింది. అంటే ఎక్కువగా తినలేదు అప్పటికి కూడా. నేను తింటుంటేనేమో ఇప్పుడు వచ్చి నాకు కావాలి అని చెప్పి అన్నదనమాట. అంతే, ఆబ్వియస్గా అంతే కదా. వాళ్ళకి పెట్టిన దానికన్నా మనం తింటుంటే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తుంటారు. అందుకని నేను కొంచెం క్యారెట్ ఎప్పుడు పక్కన పెడతాను, కొంచెం ఎక్స్ట్రా చేసి పెట్టుకుంటా. ఇలా అంటే తను తినే టైంకి కాకుండా కొంచెం మనం తినేటప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తుంటుంది కాబట్టి అలా పక్కన పెడుతుంటా. సో తింటాను అంటే కొంచెం కొంచెం ఇస్తుంటా అనమాట. అలా అయినా కొంచెమైనా తింటుంటుందని. ద్యుతి మళ్ళీ అటు ఇట్రా. రాద్యుతి గడు, ద్యుతి చాలు దా ద్యుతి. జుట్టు పాపమే పిచ్చి పిచ్చిగా అయిపోయావేట్రా. చీ చీ చీ, నో 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 నో. ఇంత చక్కగా పొడ్చున్నావే చిట్టి తల్లి, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదా? మరేంటి అలా పడుకున్నావు? హాయిగా ఉందా అలా పడుకుంటే? హాయిగా ఉందా? అవునా? అబ్బా ఏం పడుకున్నావు అసలు, బాగా పడుకున్నావు నాన్న. హాయిగా అలాగే పడుకో. ముద్దొస్తున్నావు, ఇలా ముద్దొస్తే ఎలా అంటావు నువ్వు? అయ్యో అయ్యో. మధ్యలో పడుకో, అలా సైడ్కి ఎందుకు? మధ్యలోకి పడుకో నాన్న. అమ్మ మధ్యలో పడుకోమ్మా. ఇక్కడ పడుకో. మళ్ళీ సైడ్కి వెళ్ళిపోతున్నావు. మధ్యలో పడుకో. ఇక్కడ పడుకుంటే మంచిగా నీ కంఫర్టబుల్గా ఉంటుంది. వద్దా అలాగా? నో, ఇట్రా. వద్దు ఇట్రా, బయటకు వెళ్ళొద్దురా. జ్యోతి వస్తున్నావా? ఫాస్ట్. ఎవరు వస్తారు? నేను వెళ్ళిపోతున్నా జ్యోతి, నేను వెళ్ళిపోతున్నా. ఓకేనా నీకు? బాయ్ జ్యోతి, బాయ్. అమ్మ ఒక్క నిమిషం, ఒక్క సెకండ్ ఆగిపోయింది కదే. ఆఫీసర్ గారు అప్పటి నుంచి సోఫాలో ఏదో ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఏం దొరికిందో ఏమో. మళ్ళీ స్టార్ట్ అయ్యారు. ఆఫీసర్ గారు మీరు ఇంకా ఇన్వెస్టిగేషన్లోనే ఉన్నారా?
జాగ్రత్త అని చెప్పానా స్లోగా ఆడుకో, కానీ స్లోగా ఆడుకో. ఇక్కడ చూడు, కింద ఏం లేదు, పడ్డావంటే గుండు టోమ్ అని సౌండ్ వస్తుంది. టింగ్ 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 గుళ్ళో సౌండ్ వచ్చినట్టు వస్తుంది. Please report soon. We have very stringent timeline. Please report. Officer. డ్యూటీ, నువ్వు ఆఫీసర్ కదా, డ్యూటీవా? ఆఫీసర్ డ్యూటీ కదా, ఓన్లీ డ్యూటీ. తెలుసు